మన పక్కనే కృష్ణమ్మ పారుతున్నా మన పొలాలకు రావాల్సిన నీళ్లను మనం వాడుకోలేని పరిస్థితి నెలకొంది. ఏటా ఇదే జరుగుతున్నా ఈ ఏడాది మరింత ఆందోళనకరంగా మారింది. 2015లో బీఆర్ఎస్ పాలకులు చేసిన సంతకాల పాపం ఇప్పటికీ తెలంగాణను వెంటాడుతూనే ఉంది. ఈ ఏడాది కృష్ణమ్మ ఉప్పొంగిన రిజర్వాయర్లలో బొచ్చెడు నీళ్లున్నా మనం దోసెడు నీళ్లను వాడుకోలేని పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రంలో కృష్ణమ్మ గలగలా పారుతున్నా ఆ నీటిని వాడుకోలేని పరిస్థితి నెలకొంది. వాటర్ ఆన్ ఇయర్లో శ్రీశైలంలో 2333 టీఎంసీల ఇన్ఫ్లో నమోదు కాగా నాగార్జున సాగర్కు 1818 టీఎంసీలు వచ్చాయి. ఒకవైపు ఇన్ఫ్లో వస్తుండగానే ఏపీ నీళ్లను తన్నుకుపోతున్నా మనం మాత్రం చూస్తూ కూర్చోవలసిన పరిస్థితి ఉంది. వాటర్ ఇయర్లో శ్రీశైలం సాగర్లో కలిపి మొత్తం 810 టీఎంసీల నీటి వినియోగం జరగ్గా అందులో ఏపీ ఏకంగా 600 టీఎంసీల వరకు వాడుకోగా తెలంగాణ వాడుకుంది కేవలం 120 టీఎంసీలే. మిగతావే పవర్ జనరేషన్కు వినియోగించారు. కుండ అడుగున రంధ్రం పెట్టినట్టు ఏపీ ఇప్పటికే శ్రీశైలానికి గండి కొట్టి పోతిరెడ్డిపాడు నుంచి నీళ్లను గద్దెలెక్క తండుకుపోతోంది. అటు నాగార్జున సాగర్లోనూ డెడ్ స్టోరేజీ నుంచే ఇష్టారాజ్యంగా జలదోపిడీకి పాల్పడింది ఏపీ. అక్కడి నుంచి కూడా 350 టీఎంసీలకు పైగా జలాలను దోచుకెళ్లింది. కృష్ణా నీటిలో అంతో ఇంతో వాడుకునేవి సాగర్వి మాత్రమే. సాగర్ నీటి మట్టం ఇప్పటికే పూర్తిస్థాయి సామర్థ్యానికి ఇప్పుడున్న నిల్వకు మధ్య 65 టీఎంసీల లోటుంది. శ్రీశైలంలో ప్రస్తుతం వాడకాన్ని తగ్గించిన ఏపీ సాగర్పై ఫోకస్ పెట్టి నీటిని తరలిస్తుండటంతో నీటి నిల్వలు వేగంగా పడిపోతున్నాయి. సమ్మర్ వరకు సాగర్ నుంచే ఏపీ నీటిని తీసుకువెళ్లే ప్లాన్లో ఉన్నట్టు తెలుస్తుంది. అప్పటి వరకు శ్రీశైలం జలాలను ఆదా చేసుకుని మళ్లీ సమ్మర్లో అక్కడి నుంచి జలాలను తాగునీటి పేరుతో తీసుకువెళ్లే కుట్రలకు తెరలేపుతున్నట్టుగా సమాచారం. ఇక అదే జరిగితే ఇటు శ్రీశైలం అటు సాగర్ నుంచి సమ్మర్లో మనం నీటిని తీసుకునేందుకు ఇబ్బందులు తప్పవన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. నాగార్జున సాగర్ రిజర్వాయర్కు ఈ ఏడాది భారీగా ఇన్ఫ్లో వచ్చింది. మొత్తం 1818 టీఎంసీల జలాలు రాగా అందులో ఇప్పటిదాకా 565 టీఎంసీల నీటి వినియోగం జరిగింది. సాగర్ ఎడమ కాలువతో మనం 110 టీఎంసీల జలాలను వాడుకున్నాం. అదే ఏపీ సాగర్ కుడి కాలువ నుంచి ఏకంగా 350 టీఎంసీలకు పైగా జలాలను దోచుకెళ్లింది. మిగతా నీరు జల విద్యుత్ ఉత్పత్తి కోసం వినియోగించారు. ఏపీ ఇప్పటికీ కుడి కాలువ నుంచి రోజు 10,000 క్యూసెక్ల నీళ్లను తరలించుకుపోతోంది. మనం మాత్రం ఎడమ కాలువ నుంచి సగటున 8,400 క్యూసెక్లనే తరలించాం. ఇక ఇప్పుడైతే 6,200 క్యూసెక్లను మాత్రమే ఎడమ కాలువ నుంచి తీసుకువెళ్తున్నాం. శ్రీశైలానికి వరదలు ప్రారంభమైనప్పటి నుంచే ఏపీ పోతిరెడ్డిపాడు నుంచి జలదోపిడీకి పాల్పడింది. జూలై 6 నుంచే పోతిరెడ్డిపాడు గేట్లను ఏపీ ఖుల్లా పెట్టింది. తొలుత 3,500 క్యూసెక్లతో మొదలుపెట్టి ఆ తర్వాత రోజు 3 టీఎంసీలకు పెంచుకుంది. ప్రాజెక్టు పూర్తిగా నిండక ముందే వచ్చిన నీళ్లను వచ్చినట్టు తీసుకుపోయిన ఏపీ ఇప్పటి వరకు ఒక్క పోతిరెడ్డిపాడు నుంచే 200 టీఎంసీలకు పైగా నీటిని తోడేసుకుంది. ఇటు హంద్రీనీవా నుంచి మరో 34 టీఎంసీల వరకు తోడుకుంది. ఇక మొత్తంగా 240 టీఎంసీలకు పైగా శ్రీశైలం నుంచి తీసుకుంది. ఇప్పటికీ పోతిరెడ్డిపాడు హంద్రీనీవా నుంచి చెరో 2,000 క్యూసెక్ల చొప్పున నీటిని తీసుకువెళ్తుంది ఏపీ. కృష్ణా నది నుంచి మనకున్న ఒకే ఒక్క సోర్స్ కల్వకుర్తి లిఫ్ట్. అక్కడి నుంచి ఇప్పటిదాకా తెలంగాణ తోడిన నీళ్లు 13 టీఎంసీలు మాత్రమే. ఇటు సాగర్ అటు శ్రీశైలం నుంచి ఈ వాటర్ ఇయర్ ముగిసే నాటికి ఏపీ మరో 100 నుంచి 150 టీఎంసీల వరకు జలాలను తీసుకువెళ్తుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. అదే జరిగితే ఏపీ అత్యధికంగా డ్రా చేసిన నీళ్లలో రికార్డు సృష్టించడం ఖాయమంటున్నారు. ఈ వాటర్ ఇయర్లో ఏపీ నీటి తరలింపులు 750 టీఎంసీల వరకు చేరుకుంటాయన్న అంచనా ఉంది. ఇక నిరుడి వాటర్ ఇయర్లో ఏపీ మొత్తంగా 734 టీఎంసీల జలాలను తన్నుకుపోయింది. ఇక ఈ వాటర్ ఇయర్ ముగిసేసరికి మనం మరో 100 టీఎంసీలైనా కృష్ణా నది నుంచి వాడుకుంటామా లేదా అన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మనం కృష్ణాలో నీళ్లను వాడుకోలేకపోయినా
గోదావరి బేసిన్లో మాత్రం నీటి వినియోగం బాగానే జరిగినట్టు లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి అత్యధికంగా 91 టీఎంసీల నీటి వినియోగం జరిగింది. అందులో కెనాల్స్తో 41 టీఎంసీలు రాగా లిఫ్టులతో మరో 50 టీఎంసీలు వినియోగించారు. శ్రీపాద ఎల్లంపల్లి నుంచి కెనాల్తో 8 టీఎంసీలు, లిఫ్టులతో 7 టీఎంసీలు తాగు సాగు అవసరాలకు ఇచ్చారు. ఇక సింగూరు నుంచి 21 టీఎంసీలు, నిజాం సాగర్ నుంచి 9 టీఎంసీలు, కడెం నుంచి 6.4 టీఎంసీల నీటి వినియోగం జరిగింది. లోయర్ మానేరు నుంచి 14 టీఎంసీల నీటి వినియోగం జరిగింది. మల్లన్న సాగర్ నుంచి 8 టీఎంసీలను తరలించారు. అయితే కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ కుంగిపోవడంతో అక్కడి నుంచి నీటిని లిఫ్ట్ చేయలేదు.